శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. శివాయ గురే నమ. శ్రీ కామేశ్వరి దేవి నమ. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తేదీ నుండి మార్చి 1వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి బుధ శనులు, అలాగే మీనంలో శుక్రుడు రాహువు, చంద్రుడు ధనస్సు మకరం కుంభరాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ మేలోపు ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన విషయం. కొంతమందికి వీసాల విషయంలో, డాక్యుమెంట్ విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగ మార్పులు లేదా బదిలీలు, ట్రాన్స్ఫర్ కానీ లేదా నూతన ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వీరికి ఏలినాడ్స్ అని ప్రారంభం కాబోతోంది. దానివలన కొంత రకమైన మానసికమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంది. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు, మనశ్శాంతి లోపిస్తుంది. దానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసుకోవడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి. అయితే మాట తీరు బట్టి జనాలు ఉంటారు. శత్రువర్గం పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారి కష్టానికి తగ్గట్టుగా మీ సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తారు కూడా. వ్యాపారస్తులకు వ్యాపారంగా చిన్నపాటి లాభాలు ఉన్నప్పటికీ నూతన వ్యాపారాలు కానీ భాగస్వామి వ్యాపారాల్లో కానీ వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇతర విషయాలన్నీ బాగున్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ రంగంలో ఉన్నవారికి అకౌంటింగ్స్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు ఈ వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మీ మాట తీరు, మీ మంచితనంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అయితే ముక్కుసూటితనంతో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. మీ వ్యవహార శైలిని ఏమాత్రం మార్చుకోరు. నాకు నేనుగానే ఉంటాను, ఇలాగే ఉంటాను అనే ధోరణికి వస్తారు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. అయితే అది ఎలా ఉన్నా సరే మీ మాట తీరు బట్టి వ్యాపారంలో కానీ అధికారులతో కానీ మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురిలోనూ మీకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. అదేవిధంగా కూడా ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే H1B విషయంలో, గ్రీన్ కార్డు విషయంలో, డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే వ్యవహార శైలిని లేట్ చేయకుండా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన విషయం. అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ 10th ఇలా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో మంచి విజయాలు సాధించగలుగుతారు. ఇక్కడ కష్టే ఫలి అన్నారు పెద్దలు. మనం ఎంత కష్టపడితే దానికి భగవంతుడు ఆశీస్సులు కూడా తోడవుతాయి. కష్టపడకుండా ఏదీ రాదు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభించడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలమైన వ్యవహారాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏ పని చేసినా ముందుకు సాగడం జరుగుతుంది. ఇటు రాజకీయ పరంగాను, అటు బిజినెస్ పరంగాను మంచి కాలం అని చెప్పొచ్చు. అయితే వీరికి ఏలినాడ్స్ అని ప్రారంభం కాబోతుంది కాబట్టి చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడుతుంటుంది. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళే శక్తి మీలో ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా ముందుకు వెళ్తుంది. అన్నీ బాగున్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అవి స్వల్పమైనా సరే వాటిని తక్కువ అంచనా వేయకుండా టెస్టులు చేసుకోవడం చెప్పదగిన విషయం. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు. అయితే మంచి సంబంధం కుదిరింది,
వివాహం చేద్దామని అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పదగినది. ఈ రోజుల్లో చాలా వరకు పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు చూస్తున్నాం కాబట్టి వివాహాది శుభకార్యాల విషయంలో, సంబంధం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని, జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలన్నది చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి ఉదయం సూర్యోదయానికి ముందు, అలాగే సాయంత్రం సూర్యాస్తం అయ్యాక అమ్మవారికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఇంద్రాణి రూపు ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది వీరికి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండొచ్చు. అలాగే ఏ పని చేసినా వెనకడుగు వేయడం అనేది ఏర్పడుతుంది. గోచారిత్య అష్టమంలో చంద్రుడు. అయితే మనసు స్థిమితంగా లేకపోవడం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేవి ముఖ్యమైనవి. కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అన్నీ బాగుంటాయి. ఏ పని చేసినా నలుగురిలో గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ప్రతి చిన్న విషయానికి మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంది. అవన్నీ పక్కన పెట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు మీరు ఎంత కష్టపడి ముందుకు వెళ్ళగలిగితే మరిన్ని ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కష్టే ఫలి అన్నట్టుగా ఉంటుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలే కానీ కీడు ఏ రోజు జరగదు. అయితే సలహాలు సూచనల విషయంలో ఒకరు మనకి చెప్పేదేంటి, మనం నిర్ణయించుకోలేమా, మనమే చెప్పలేమా, మనకు ఆ మాత్రం తెలీదా అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. సో అటువంటి విషయాలు పక్కన పెట్టి సామరస్యంగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. శుభకార్యాల విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. బంధువర్గంలో కూడా చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడో మనకి అన్యాయం చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరమా, వాళ్ళతో కలవడం అవసరమా అని ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. అయితే ఒక్కటి, అందరూ సమానమే, అందరితో కలిసి వెళ్ళాలి అనే ధోరణితోటి ముందుకు వెళ్ళండి. మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గ్రూప్ 1 పరీక్షలకి, గవర్నమెంట్ రాత పరీక్షలకి, అలాగే బోర్డు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. కుదిరితే 11 సార్లు లేదా 54 సార్లు నాగసింధూరం ధరించి ముందుకు వెళ్ళండి. ఎటువంటి నరదిష్టి లేకుండా ఉంటుంది. ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. అయితే భాగస్వామి వ్యాపారాల్లో చిన్నపాటి విభేదాలు, ఆఫీస్లో కావచ్చు లేదా ఇంట్లో వాళ్ళతో కావచ్చు, చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన విషయం. అలాగే ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏమి ఉన్నా అవి వారం తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే గ్రీన్ కార్డ్ సంబంధించి, H1B సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇది కొంతమందికి మాత్రమే. వెనుదిరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఉద్యోగం చేద్దామా లేదా తిరిగి ఇండియాకు వచ్చేద్దామా అనే ఆలోచన కూడా చేస్తారు. అయితే ఇటువంటి వ్యవహారాల్లో కొంతకాలం సమయం తీసుకుని అన్నీ ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది. సంతానంలో కొన్ని లోపాలు కావచ్చు, అబార్షన్ కావచ్చు అయ్యే సూచన కనిపిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అయితే ఇటువంటి వ్యవహారాల్లో డాక్టర్ సలహాలు సూచనలు పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన విషయం. అలాగే మనసును స్థిమితంగా ఉంచుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు తీసుకుని ఫైనల్గా మీరు ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళండి. అది అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే ఇంట్లో ప్రతిరోజు హనుమాన్ చాలీసా పెట్టండి. చిన్న రెమెడీ అంటే మనం చదవచ్చు, లేకపోతే వినండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. లేదా ఇంట్లోనే హనుమాన్ సింధులతోటి 108 సార్లు అష్టోత్తరంతో హనుమంతుడికి పూజ చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు
ఎరుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మొత్తం మీద వృషభ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా బాగుందని చెప్పచ్చు. అధిక ధనం సూచిస్తోంది. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇవాళ డబ్బు వచ్చింది ఖర్చు పెట్టేద్దాం అని కాకుండా సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. దానివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అద్భుతంగా అని చెప్పచ్చు. ఏ పని చేసినా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు చిక్కగలుగుతారు. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు సప్తమంలో ఉన్నారు. మంచి యోగం అని చెప్పచ్చు, మంచి కాలం అని కూడా చెప్పచ్చు. ఇటు ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నలుగురితో పాటు కలిసి వెళ్ళి మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మేలు జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఎంతో తీసుకోండి, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏది ఏమైనా సరే ఈ వారం వీరికి ఉద్యోగరీత్యా బాగుందని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా అన్నీ బాగుంటాయి. అన్నీ బాగున్నా ఏదో ఒక తెలియని అశాంతి ఏర్పడుతుంది. ఏమీ తీసుకోలేని నిర్ణయాలు, ఏం తీసుకోవాలా తీసుకోకూడదా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయంలో నిదానంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, అలాగే జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, ముఖ్యంగా సినీ రంగం వారికి, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. కన్సల్టెన్సీలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించాలన్నప్పుడు ఆ గణపతి స్వామివారిని దండం పెట్టుకుని ప్రారంభించండి. ఎటువంటి అడ్డంకు లేకుండా పని సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే ఉద్యోగం మారాలని లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అవి ఈ వారం సాధ్యమయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. అయితే ఖర్చులు మటుకి అదుపులో ఉంచుకోవాలి. వచ్చిన రూపాయికి రూపాయి పావులా ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో అదుపు చేయగలిగితే మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో నలుగురితో పాటు కాకుండా మీరంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి, మీకంటూ స్థానం సంపాదించుకోవడానికి మీకు మీరుగానే ప్రయత్నాలు చేస్తారు. నలుగురితో కాకుండా నాకు నేనుగా ఉండాలని అని ఒక ధోరణికి వస్తారు. ఇలా కాకుండా బంధువర్గంతో కలిసి శ్రమించినట్లయితే మంచి విజయాలు సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. సంతానం మంచి సంబంధం కుదరాలని మంచి ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మిగతా వాటి విషయంలో అన్నీ బాగున్నాయని చెప్పవచ్చు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఈ వారం లభించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతిదీను కష్టతరంగా అనిపిస్తుంది. అమ్మో ఇంత చదవాలా, ఇంత ఉందా అని అనుకుంటారు. కానీ మీలో ఉన్న ధైర్యమే మిమ్మల్ని మేలుకొల్పుతుంది. ప్రతిదీ పక్కన పెట్టి మీలో ఉన్న ధైర్యాన్ని మేలుకొల్పుని అన్నీ మనం చేయగలం అనే ఒక ధోరణితో ముందుకెళ్ళండి. అన్ని విజయాలు మీరు సాధించగలుగుతారు. ముఖ్యంగా గ్రూప్ 1స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వైద్య వృత్తిలో ప్రిపేర్ అవుతున్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొంతమంది అయితే రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం గ్రీన్ కార్డు మంచి శుభవార్త చెప్పే విషయంగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ వారం మీకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా సరే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. గణపతి స్వామివారిని ఎంతగా ఆరాధిస్తే అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే కొంతమందికి ఆఫీసులకు వెళ్ళాలి, సమయాలు కూడా సంబంధించి కుదరనప్పుడు ఓం గం గణపతియే నమః అని ఒక 11 సార్లు లేదా 21 సార్లు నామస్మరణ చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూల పడతాయి.
తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరించడం లేదు. అష్టమంలో రవి, బుధ, శని ఉన్నారు. అలాగే కర్కాటక రాశి చంద్రుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎంతగా తీసుకోవాలి. మనసు నిలకడగా ఉండదు. ఏదో ఒక ఆందోళన ఏర్పడుతుంది. తెలియని భావన, ఆందోళన, ఏదో టెన్షన్ అనేవి ఏర్పడుతుంటుంది. ఏదైనా సరే కొంత మానసికంగా స్థిరంగా ఉండి ఆలోచనల మీద దృష్టి కాకుండా వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీరికి అష్టమ శని కూడా పూర్తవబోతోంది. అయితే రాశ్యాధిపతి అయిన చంద్రుడు షష్టంలో ఉండడం మంచిది కాదు. అన్ని విషయాలు బాగున్నా కూడా ఆరోగ్యమైన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఒకసారి సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతగానో చెప్పదగిన సూచన. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఉద్యోగం పోతుందా, ఉంటుందా, మరియు కొత్త ఉద్యోగం వస్తుందా అనే ఆలోచన చేస్తారు. ఉద్యోగ మార్పులు అయితే ఉన్నాయి. అయితే కొంతమందికి ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగం రాక ఇబ్బంది పడే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి ఉన్న ఉద్యోగంలో స్థిరత్వాన్ని నెలకొల్పుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పచ్చు. విలాసాలకి, వినోదాలకి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇటు శుభకార్యాల విషయంలో కూడా వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేశారు, మనం 2 కోట్లు పెట్టి పెళ్లి చేయాలి, వాళ్ళకంటే మనం ఏమీ తీసుకోకూడదు, అందరికంటే మనమే టాప్గా ఉండాలి అని ఆలోచన చేస్తారు. ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంత చేసామని కాదు, నలుగురిలోనూ బాగా చేసామా అన్నది ఇంపార్టెంట్. గొప్పలకి వెళ్లకుండా ఉన్నదాంతో ఎంతవరకు ఘనంగా చేయగలరో అంతవరకు ఘనంగా నిర్వర్తించడం అనేది చెప్పదగిన విషయం. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఏదైనా సరే వ్యాపార విషయంలో ఒక 4 అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కావచ్చు, లేదా ఓన్గా బిజినెస్ చేస్తున్న వారికి కొంత మానసిక ఒత్తిడి ఉన్నా సరే వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లాభాలు ఈ వారం బాగున్నాయని చెప్పవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే బ్యూటిషియన్స్, సినిమా రంగం వారికి, ఫ్యాషన్ జ్యువెలరీ, కాస్మెటిక్స్, డర్మటాలజిస్ట్ వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురు సలహాలు తీసుకుని అది కరెక్టో రాంగో ఆలోచించి మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్న భాగస్వామిత కావచ్చు, లేదా ఆఫీస్లో ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారంలో భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వామిత కావచ్చు, చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వారు చెప్పిన మాట మీరు వినకపోవడం, లేదా మీరు చెప్పిన మాట వారు వినకపోవడం వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా వ్యవహార శైలిలో నిదానంగా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళండి. అలాగే ఖర్చుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ధన వ్యయం సూచిస్తోంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి లేదా విని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ వారం సానుకూల పడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే ప్రతిదానికి స్ట్రెస్కి గురవడం అనేది ఏర్పడుతుంది. స్ట్రెస్కి గురి కాకుండా జాగ్రత్తగా పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని లేదా ఓం నమఃశివాయ అంటూ మనకు తెలిసిన పంచాక్షరి మంత్రాన్ని ఒక 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ మనం తోచింది ప్రతిరోజు ఉదయం పఠించి కాలేజీ కానీ, స్కూల్ కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సోమవారం నాడు శివాలయ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ, బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు.
తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉన్నా కూడా అవి మీ వరకు రాకుండా చూసుకుంటారు. అయితే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఏదైనా కొనాలన్నప్పుడు, స్థిరస్థరాస్తులు అమ్మాలన్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ధనాన్ని ఇప్పుడు ఎక్కువగా ఖర్చు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం కూడా గోచరిస్తుంది. ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇటు ఉద్యోగంలో మార్పులు కొన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతుంది. పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఇంట్లో వారితో మనకంటూ గుర్తింపు లేదన్న భావన ఎప్పుడూ ఏర్పడుతుంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ ఇంట్లో వారితో మటుకి మీరంటూ ఏమీ పనికిరాని వారని, మీకు ఏమీ తెలియదని ఒక భావన కూడా ఏర్పడుతుంది. సరే, అవన్నీ పక్కన పెట్టి మీరు చేయాల్సిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇటు కుటుంబంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు, మీ వంతు మీరు కృషి చేస్తారు. వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. అయితే ఎన్ని లాభాలు వచ్చినా రూపాయి మటుకు మిగలదు. రూపాయి వస్తే 3 రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చుల విషయంలో ఒక ప్రణాళికంగా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అవసరమైతేనే ఖర్చు పెట్టండి, లేకపోతే సేవింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటి సేవింగ్స్ చేయగలిగితేనే భవిష్యత్తు ఉపయోగపడుతుంది, లేకపోతే అప్పులు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే సంతాన విషయంలో ఈ వారం మంచి శుభ ఫలితాలు గోచరిస్తుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో ఘనంగా పాల్గొంటారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహించాలని ఖర్చు కూడా ఎక్కువ చేస్తారు. కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చూసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వారికి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి డాలర్ని మెడలో వేసుకోండి. దానివలన మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి ఒక ఆదివారం నాడు ఎవరికైనా తెల్లని వస్త్రం దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూలపడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. సప్తమంలో శుక్రరాహులు, ముఖ్యంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అలాగే రవి శనులతో కలిసి ఉన్నారు. వివాహ సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంది. డివోర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పరచుకోవాలి. ఎటువంటి విభేదాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంటుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ మీకు తక్కువగా ఉంటుంది. ఏదైనా చేద్దాం అనుకుంటే కొంచెం నీరసం కావచ్చు, లేదా తర్వాత చేద్దామన్నా అనే ధోరణికి వస్తారు. డాక్టర్ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి చోటు సంపాదించుకుంటారు. వ్యాపారపరంగా ఈ వారం వీరికి బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. ఏదైనా సరే కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఎవరో ఏదో చేశారు లేదా ఎవరో ఏదో చెప్తున్నారు అనే మాటలు కాకుండా మీకు మీరుగా ప్రణాళికంగా సిద్ధం చేసుకుని పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదవట్లేదు, మనం తర్వాత చదువుకున్నాంలే, ఎవరు చదవట్లేదు కదా, మనం ఎందుకు చదవాలి అన్న ధోరణికి రాకుండా ఎవరు ఎలా చదువుకున్నా చదువుకోకపోయినా మీకు మీరు టాప్ ర్యాంక్ కాకపోయినా మంచి ఉత్తీర్ణత సాధించాలి, నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అన్న తాపత్రయంతో కష్టపడి చదవండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇటు కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఆవిడ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఇటు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది.
అధిక ధనం సూచిస్తోంది. రావాల్సిన డబ్బులు సకాలంలో మీకు ఈ వారం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. అయితే వాటిని మీ తెలివితేటలతోటి చాకచక్యంతోటి వాటిని పరిష్కరిస్తారు. ఎవరిని నొప్పించకుండా నలుగురితో పాటు మనం వెళ్ళాలి, నలుగురితో పాటు మనం ఉండాలి అని వెళ్ళి చిన్న చిన్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తారు. అది మీ భవిష్యత్తుకి ఎంతగానో మేలు చేకూరుతుంది. ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, ఇటు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పదవులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే భూమి కొనుగోలు చేయాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి అనే మీ చిరకాల కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలం ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం లేదా 11 సార్లు సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేయడం చెప్పదగిన విషయం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో నియమించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ సంబంధించి, పౌల్ట్రీ సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి, అలాగే కాస్మెటిక్స్, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాల్లో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. అంతా బాగున్నాం, అన్నీ చేస్తున్నాం, నలుగురికి సహాయం చేద్దాం, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే ధోరణికి వెళ్తారు. అయితే మిమ్మల్ని వెనక లాగేవారు, మిమ్మల్ని ముంచాలని వారు ఎక్కువగా ఉంటారు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మీకు మీరుగానే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. లేకపోతే ధన నష్టం ఎక్కువగా సూచిస్తోంది. అందరినీ నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. నూతన గృహం కొనాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అడ్వాన్స్ ఇస్తారు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కూడా ఈ వారం కొంతవరకు మేలు జరుగుతుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న భూమి మంచి ధర పలుకుతుంది. అది అమ్మి ఇంకో చోట స్థిరాస్తిని పెంచుకోవాలనే యోచన చేస్తారు. అది మంచి ఫలితాలని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా ముందుకు సాగుతుంది. అయితే కఠోర సాధన చాలా ముఖ్యం. చదువుకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఇతరత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు అందుకునే విధంగా మీరు ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల సహకారాలు మీకు పూర్తిగా ఉంటాయి. ఏది ఏమైనా సరే అందరి మాట విని కాకుండా మీకు మీరుగానే వెళ్ళి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి రూపుని మేలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ స్థల మార్పు అనేది జరుగుతుంది. బిజినెస్లో లాభాలు బాగుంటాయి. అయితే లాభాల కంటే నష్టం ఎక్కువగా సూచిస్తోంది. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఎవరికి అప్పుగా దానంగా ఏది ఇవ్వకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే సూచన కనిపిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాశ్యాధిపతి, అష్టమాధిపతి శుక్రుడు 6వ మీనంలో ఉన్నారు. కొన్ని ఆరోగ్యమైన సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయడం, కుదిరితే మంగళవారం, శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తం అయిన తర్వాత నిమ్మకాయ డొప్పలతోటి
నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎంతో మంచి ఫలితాల్ని సంపాదించగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మెరుగ్గా ఉంటాయి. వారు మీకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా అంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యరీత్యానే చిన్న చిన్న ఇబ్బందులు పెడతాయి. గ్యాస్ట్రిక్, థైరాయిడ్, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు పెడుతుంది. మోకాలు నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. వీరికి అర్ధాష్టమ శని ముగిపోతుంది. వెళ్తూ వెళ్తూ ఆ శనీశ్వరుడు వీరికి మంచిగా చేసి వెళ్తాడు. అయితే ఉద్యోగంలో మార్పు చేయాలనుకునే వారికి, ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం ఆగిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. వ్యాపార వృద్ధి బాగుంటుంది. వ్యాపారం రొటేషన్స్ బాగుంటాయి. ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు కొంతకాలం వేచి ఉండడం అని చెప్పదగినది. ఉన్న వ్యాపారాన్నే సక్రమంగా నిర్వర్తించుకోవడం చెప్పదగిన సూచన. నేలకు సంబంధించింది, అలాగే పౌల్ట్రీకి సంబంధించి, చిరుధాన్యాల వ్యాపారాలకు సంబంధించి, కిరాణా కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఫుడ్కి సంబంధించింది ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అయితే కొంతమంది బురద చల్లే వాళ్ళు ఉంటారు. వారి మాటలు ఏమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం చెప్పదగినది. ఎందుకంటే ఒక చోట మంచి ఉన్నప్పుడు ఇంకో చోట చెడు కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, అలాగే బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి. అలా కుదిరిన పక్షంలో ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయని ఒక 11 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ మీకు కుదిరినప్పుడల్లా ధ్యానం చేసి ముందుకు వెళ్ళండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు కలుగుతాయి. H1B వీసా, గ్రీన్ కార్డ్, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. కొంతమంది విదేశాల నుండి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు. లేదా పరీక్ష వాయిదా పడడం కానీ, లేదా మార్కులు తగ్గి బ్యాక్ ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దైవానుగ్రహం తోడుండాలి, మన కష్టం మన పడాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగండి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఆరెంజ్. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. కెరియర్ పరంగా, వ్యాపార పరంగా మునుపటి వారాల కంటే ఈ వారం చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలని ఒక యోచన చేస్తారు. ఎందుకంటే ఇదివరకు ఒకరు నమ్మి వ్యాపారం పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని వెనక్కి నెట్టేయడం, మీరు బాగా సంపాదించారనడం, మనం ఏమీ సంపాదించకపోయినా అంతా వారికి ఇచ్చినా కూడా అది మాకే ఇవ్వాలి, మేమే పైకి రావాలి, మీరు పైకి రావాల్సిన లేదు అనే క్రూరమైన ధోరణితో ఉండడం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ నాకు వద్దు, నాకు నేనుగానే చేసుకుంటాను అన్న ధోరణికి వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే వ్యాపారంలో మీకు మీరుగా చేసుకుంటే లాభాలు తప్పితే కానీ ఒకరి మీద నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గంగలో నీళ్లు పోసినట్టే. ఎంత పోసినా అది మనకి రావు. ఒకరి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నమ్మినట్లయితే అది మీకు నష్టమే తప్పితే కానీ లాభం ఏ రోజు ఉండదు. నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చి ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఏమి చేసావు, అంతా నేనే చేసుకున్నాను, నాకే కావాలి అనే ధోరణికి వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి ఉన్న రోజుల్లో
వ్యాపారం కూడా చేయగలమా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనే ధోరణికి వచ్చేస్తారు మొత్తానికి. అంత పరిస్థితి మీకు వచ్చేస్తుంది, అది తీసుకొస్తారు, పరిస్థితి కాదు తీసుకొస్తారు మీకు అది. కాబట్టి బిజినెస్ వ్యవహారాల్లో ఎవరిని నమ్మవద్దు, మీకు మీరుగానే వెళ్ళండి. దానివల్ల మీకు లాభం తప్పితే కానీ ఏ రోజు నష్టం ఉండదు. ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు కానీ అప్పు తీసుకున్నప్పుడు కానీ వాటి విషయంలో దూరంగా ఉండండి, లేకపోతే నష్టం వాటిల్ల అవకాశం కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే మీకు అనుగుణంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే ధోరణితో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు చిన్న ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు ఉంటే చూసుకుని స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకోండి. ఇటు గవర్నమెంట్ పరంగా కావచ్చు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నవారు కావచ్చు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఏదైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే అంత రిజల్ట్స్ వస్తాయి. ఈ వారం మీకు చాలా బాగుంది, కష్టపడండి, ఆ భగవత్ సంకల్పం మీకు ఎప్పుడు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల, వ్యాపారం పట్ల అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో అందరిని నమ్మవద్దు, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు మీరుగానే వెళ్ళాలి. వ్యాపారంలో కూడా మీకు మీరుగానే వెళ్ళాలి. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. ఎందుకంటే బిజినెస్ చేద్దాము, నలుగురికి ఉపయోగపడదాం అన్న ధోరణి మీరుంటే మిమ్మల్ని ముంచి పైకి రావాలని చూస్తారు కొంతమంది. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలోనే. సరే, ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మన పని మనం చేద్దాం అనే ధోరణితో మీరు ఉంటారు. కాబట్టి మీ విషయంలో మీరు వెళ్ళండి, పరమేశ్వరుని అనుగుణంతో అంతా మేలే జరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. గోచారీత్యా రాశ్యాధిపతి చతుర్థపతి గురువు 6 ఉన్నారు. కొన్ని మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా గోచరిస్తుంది. సర్జరీ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. సరే, ఏదైనా చిన్న సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలు, డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేసి కాలభైరవుని మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది, మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు అనే ఇంటా బయట ఏడుపులు అనేది ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు శుక్రవారం నాడు, శనివారం నాడు వెంకటేశ్వర స్వామివారికి తులసిమాల వేయండి. అలాగే ఆంజనేయ స్వామివారికి ఒక శనివారం నాడు వడమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతోంది, ఎలాగుంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం అంతంత మాత్ర ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. కష్టాలు తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని మార్చి 29 నుంచి ముగినుంది. అయితే పోతూ శనీశ్వరుడు మంచి చేస్తాడు. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్ళు వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా విదేశీ యానం సంబంధించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం కొంతమేర సఫలీకృతం అవుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ వారం తొలగిపోతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వ్యాపారానికి పెంచడం కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని వ్యధ అనేది ఏర్పడుతుంది. అవన్నీ పక్కన పెట్టి వృత్తి మీద కేంద్రీకరించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. అలాగే దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వహించాలని చేస్తారు. అలాగే నిర్వహిస్తారు కూడా. నలుగురిలోనూ ఎంత కష్టపడ్డారు, ఎంత పైకి వచ్చారు, పిల్లలకి చక్కగా వివాహం చేశారు అనే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇటు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా కుటుంబం మటుకి
కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు మీకు బాగుంటాయి. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ముందుకు సాగండి. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న వారికి కొంచెం ఆగి ఉండడం అనేది చెప్పదగినది. అలాగే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా నవగ్రహాల్లో గురు స్తోత్రం ఎక్కువగా పఠిస్తే మేలు జరుగుతుంది. దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా ఉంటుంది. అయితే భాగస్వామ్యం మధ్య డబ్బు కోసం ఇబ్బంది పడతారు. చిన్నపాటి గొడవలు కూడా జరిగే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అది తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, డర్మలాజిస్ట్, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని ఒక్కసారైనా పఠించండి, ఎన్నో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే మంగళవారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమం తర్వాత అరటి దొప్పలతో దీపారాధన చేయండి. దానివల్ల ఏదైనా గ్రహపీడ ఏమైనా ఉంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎవరిని లెక్క చేయకుండా మీ ధోరణి అనేది ఏర్పడుతుంది. దానివల్ల బంధువర్గంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు పేరు ప్రఖ్యాతలు పోయే అవకాశం గోచరిస్తోంది. మీకంటూ ఏదైతే గుడ్ విల్ ఉందో అది పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే జీవిత భాగస్వామితో, సంతానంతో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకున్న ధోరణికి అందరూ కాదు, కొంతమంది విడిచి వెళ్ళిపోవాలి అనే ఆలోచన కూడా చేస్తారు. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినది. సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చెడు వ్యసనాలకి బానిసలయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా రొటేషన్స్ బాగున్నాయి అనుకుంటారు, లాభం కంటే నష్టం ఎక్కువ సూచిస్తోంది. నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తారు. ఎంతోమందికి ఉపాధిని ఇస్తారు, కానీ మీకు నమ్మిన వాళ్ళు, మీకు ఎంతో కాలంగా సహకరించే వాళ్ళని దూరం పెట్టుకుని నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఎవరు మన వాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకోకుండా వ్యవహరిస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో లాభం కంటే నష్టం ఎక్కువ సూచిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, సర్జరీ కూడా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మోకాలకు సంబంధించి, అరికాలకు సంబంధించి, స్పైన్కి సంబంధించి, లివర్కి సంబంధించి, గ్యాస్ట్రిక్, వీటికి సంబంధించినవి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. రేపు చదువుతాం, ఎలాగా పాస్ అయిపోతాం, ఈరోజు సినిమాకి వెళ్దాం, లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. అదే 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు. కాబట్టి విద్య పట్ల ఆరాధనతో చదువుకోవడం అనేది చెప్పదగినది. ఈరోజు మనం చదువుకోకపోతే రేపు భవిష్యత్తు ఉన్నది అని జాగ్రత్త పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇవాళ ఉంటారు, రేపు పోతారు, కానీ చదువు ఇవాళ చదువుకోకపోతే రేపు రాదు. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, పాస్ మార్క్స్ వచ్చినా కానీ మనం సాధించాము, నలుగురిలో మన పేరుంది అనే ధోరణితో ముందుకు వెళ్ళండి. అదే మీ భవిష్యత్తుకు పునాది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. రొటేషన్స్ సరిగ్గా ఉండవు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు చెప్పిన మాట ఎవరు వినకపోవడం అనేది ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళే, ఇంట్లో సన్నిహితులే మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
డబ్బు ఉంది కదా అని అహంకారంతో ఏదైనా నడిచిపోతుంది, మనం ఏదైనా చేయొచ్చు అనే ధోరణితో ఉండకండి. భగవంతుడు అనేవాడు ఉంటాడు, ఎప్పుడో రోజు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, సత్యం. అహంకారం అనేది ఏ రోజు మనకు ఉండకూడదు. నలుగురితో పాటు ఉండాలి, నలుగురిలోనూ మనం అంటూ గొప్పగా ఉండాలి. అది జీవితం. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా ఎంతో ముఖ్యం. ఇది గమనించి నలుగురితో పాటు వ్యాపారపరంగా కావచ్చు, సన్నిహితంగా ఉంటే మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వహిస్తారు, ఖర్చు కూడా అలాగే చేస్తారు. అయితే పక్కవాడు 1 కోటి రూపాయలు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు, మనం 2 కోట్లు పెట్టి పెళ్లి చేద్దాం, అందరికంటే మనమే టాప్లో ఉండాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. దానివలన ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. రేపు మార్చి 29న ద్వితీయంలోకి శని మారుతాడు. దానివలన ఉద్యోగపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు ఇబ్బందులు అనేవి సూచిస్తున్నాయి. ముందుగానే శనికి జపం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన విషయం. అలా కాని పక్షంలో ప్రతిరోజు నవగ్రహ స్తోత్రంలో శని స్తోత్రం ఎంతగా పఠిస్తే అంత మంచిది. 11 సార్లు లేదా 108 సార్లు మనకు తోచింది ప్రతిరోజు పఠించండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. అలాగే భాగస్వామి వ్యాపారాలు వీళ్ళకి కలిసి రావు. ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకుంటే కలిసి వస్తుంది. లేదా పార్ట్నర్స్ వల్ల వాళ్ళకి లాభం తప్పితే కానీ వీళ్ళకి ఎటువంటి లాభం ఉండదు. కష్టం మీది, ఫలితం వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదని ఒక మనోవేదన ఉంటుంది. అయితే ఏదైనా మనగా కష్టపడాలి, ఎదగాలి. ఒకరి గురించి మనం పట్టించుకోవద్దు. ప్రతిసారి ఒకరి గురించి ఆలోచించుకుని వెళ్తే మనం డీగ్రేడ్ అయిపోతాం, మనం ఏమీ సాధించలేకపోతాం అన్న భావన కూడా ఉంటుంది. ఎందుకంటే పక్కవాడు ఏం చేస్తున్నాడా అని మనం ఆలోచించుకుని వెళ్తే ఎందుకు మనం ఏం చేస్తున్నామో మనం మర్చిపోతాం. అప్పుడు మనం ఏమీ చెయ్యం. వాడేం చేస్తున్నాడో చూస్తాం తప్పి మనం బిజినెస్ ఏం చేస్తామో చూడం. కాబట్టి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మన ఓన్గా వెళ్ళడం, మన తెలివితేటతో మనకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాపార రంగంలో మీకు మీరుగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం అనేది కూడా చెప్పదగిన విషయం. అధిక ధన సూచన కనిపిస్తోంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా వ్యాపారం మీద ఖర్చు పెట్టేటప్పుడు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల చిన్న ఇబ్బందులు ఏర్పడినా పంచమాధిపతి అయిన చంద్రుడు దశమంలో బాగున్నారు. కష్టే ఫలినట్టుగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే యుఎస్లో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి బాగుందని చెప్పచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి, పాల వ్యాపారాలకు సంబంధించి, బట్టల వ్యాపారాలకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇటు తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో రాహుతో కలిసి ఉన్నారు. ఏదైనా సాధించాలి, నలుగురితో పాటు పైకి వెళ్ళాలి, ఎదగాలి, ఏదో చేయాలి అనే ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అహంకారపూరితమైన వ్యవహార శైలితోటి ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా అన్నీ నాకే తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగానే వెళ్తాను అనే ధోరణులు ఎక్కువగా ఉంటారు. ఇంట్లో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది.
సంతాన అభివృద్ధి మటుకు బాగుంటుంది. సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు. అయితే అందరికంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టాలి, నలుగురిలో హుందాగా నేనే చూపించుకోవాలి అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నరదిష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, వారికి ఏమిటి అనే ఉన్న ఏడుపులు అనేది ఎక్కువగా ఉంటాయి. అవి ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. మార్చి 29న స్వక్షేత్రంలోకి శని ప్రవేశిస్తారు. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు విభేదాలు వచ్చి ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. గ్లైనిక్ సంబంధించి, అసిడికి సంబంధించి, మోకాలకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. కొంతమంది విషయంలో సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో ఘనంగా పాల్గొంటారు. ఖర్చు కూడా అధికంగా చేస్తారు. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈరోజు డబ్బు ఉంది, ఖర్చు పెట్టేద్దాం అనుకుంటే రేపు అన్నాడు ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శనివారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తం తర్వాత నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధిస్తారు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.